బ్రెడ్ ఆమ్లెట్కు 3 గుడ్లు తీసుకొని సన్నగా కట్ చేసుకుని ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని అంత థిక్గా లేకుండా ఉండాలంటే ఒక స్పూన్ పైన నీళ్ళు పోసేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకొని బ్రెడ్ పీసులు తీసుకొని సెంటర్ ఉండేది ఒక బాక్స్ లాగా కట్ చేసి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకుంటే ఆమ్లెట్ వేస్తే సెంటర్లోనే బాగా వస్తుంది. ప్యాన్కు నూనె వేసి నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏముంటే అది వేసుకోవచ్చు. కట్ చేసినవన్నీ పీసులు ఇట్లా పెట్టుకోవాలి. అలా పెట్టేసి మీకు ఎలా ఇష్టమో అలా వేసుకోవచ్చు. గుడ్డు కొట్టేసి ఇలాగైనా వేయచ్చు. ఆమ్లెట్ లాగా మిక్స్ చేసి పెట్టినది ఇలాగైనా వేసుకోవచ్చు. ఇలా వేస్తే సైడ్లో అటు ఇటు పారిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దానిపైన క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయ అన్నీ వేసేసుకొని స్లోలో పెట్టేసి కాల్చాలి. లేదంటే టక్కున మాడిపోయేది. ఆ సెంటర్ పీస్ని ఇట్లా పైన పెట్టుకోవాలి. పైన పెట్టేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత అన్నీ ఇలా తిప్పుకోవాలి. అన్నీ ఇలా తిప్పేసి ఆ సైడ్ ఈ సైడ్ బాగా కాలనియాలి. కాలిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టేసి మరొకటి వేసేసి మీకు నచ్చినవి స్ప్రౌట్స్ కానీ, ఆనియన్స్ కానీ, క్యాప్సికమ్ కానీ ఏమో ఇష్టమైతే ఇవి వేసుకోవచ్చు. నేను స్ప్రౌట్స్ అంటే స్ప్రౌట్స్ వేస్తూ ఉంటా. మరొక దానికి ఆమ్లెట్. స్మైల్ చిన్నపిల్లలకైతే వెరైటీగా చేసి పెడితే చూడడానికి బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలైనా తింటారు.